अस्मद्गुरुदिव्यचरणारविन्दाभ्यां नमः। श्रीमत्शङ्करभगवत्पादाचार्य शिवाय सद्गुरवे नमः। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वमेव శరణం శివే. శ్రీ హయగ్రీవులు అగస్త్య మహర్షి శ్రీ విద్యా పంచదశాక్షరి మంత్ర వివరణను బోధిస్తూ, అమ్మా లలితా మహాత్రిపుర సుందరీదేవి, నిన్ను శ్రీచక్ర యంత్రస్వరూపిణిగా, యంత్రారాధ్యవుగా మాత్రమే కాక శ్రీ లలితా పంచదశాక్షరి విద్యా మంత్రస్వరూపిణిగా కూడా భక్తులు నిన్ను కొలుస్తున్నారు. అమ్మా, 12 అక్షరములతో 3 భాగాలుగా కూటత్రయ రూపిణివై వెలుగొందుచున్న నీవు అగ్ని, సూర్య, సోమ ఖండాలకు వాగ్భవ, కామరాజ, శక్తికూటములైన భాగాలకు చివర హ్రీంకారంతో మొత్తం 15 అక్షరాలుగా ఉండు ఈ మహామంత్రంలో క, ఏ, ఈ, ల, హ్రీం, హ, స, క, హ, ల, హ్రీం, స, క, ల, హ్రీం 3 భాగాలు చివర వచ్చు హ్రీంకారంతో కలిపి 15 అక్షరాలు. హ్రీం లేకుండా 12 అక్షరములు. ఈ 12 అక్షరాలు కూడా 12 దేవతా స్వరూపాలై నీ నామంతో శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి యొక్క పంచదశాక్షరి మహామంత్ర విద్యకు అవయవాలుగా విరాజిల్లుతున్నాయి. అవి ఎట్లా అంటే క శివరూపం, ఏ శక్తి రూపం, ఈ కాముడు, ల భూమిస్వరూపం, హ్రీం, హ రవిస్వరూపం, స చంద్రస్వరూపం, క మన్మథస్వరూపం, హ హంస, ల ఇంద్రస్వరూపం, హ్రీం, స పరాశక్తి స్వరూపం, క మన్మథరూపం, ల విష్ణుస్వరూపం, హ్రీం. ఈ రీతిన కూడి అయి ఉండిన మంత్రరాజంలో అనేక దేవతా శక్తుల కలయికతో ప్రకాశించుచున్న క, ఏ, ఈ, ల, హ్రీం, హ, స, క, హ, ల, హ్రీం, స, క, ల, హ్రీం ఇదే పంచదశి మంత్రము లేక పంచదశాక్షరి మంత్రం అవుతోంది. అనేక దేవతా స్వరూపములైన పంచదశాక్షరి మంత్రాక్షరములు అంగాలుగా శోభిల్లుతూ నీవు విరాజిల్లుతున్నావు కదా తల్లి. అందుకే కదా అమ్మా నిన్ను మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన అని శ్రీ లలితా సహస్రనామమున నీకు ఆ నామం ఉన్నది తల్లి అని సవివరముగా అగస్త్యుల వారు తెలియజేశారు. ఇక ఈ పంచదశాక్షరి మహామంత్రమును గురించి మనము కాస్త తెలుసుకుందామా? వర్ణాలలోని అక్షరాలు అనగా తెలుగు అక్షరాలు అన్నీ మంత్రాలే, అన్నీ బీజాక్షరాలే. ఒక్కో అక్షరానికి ఒక్కొక్క శబ్దము, ఒక్కో శబ్దానికి ఒక్కొక్క శక్తి. కాబట్టి శబ్దానికి, ధ్వనికి దివ్యమైన శక్తి ఉన్నది. ఆ శబ్దాన్ని పదే పదే తలుచుకుంటూ ఉండడమే మంత్రం అవుతుంది. ఆ మంత్రాన్ని పదే పదే స్మరిస్తూ ఉంటే అదే ఉపాసన. భగవంతుడికి దగ్గరగా ఉండటమే ఉపాసన. అంటే ప్రతి క్షణం గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు కూడా మంత్రం పలకటము, అనుకోవటము, సందు లేకుండా ధారాళంగా పలకడం. ఉదాహరణకి కన్ను మూసినా రామ, కన్ను తెరిచినా రామ అని అనడమే ఉపాసనా విధి. ఆరణిని చిలికిన అంటే మధిస్తే ఎలా అయితే అగ్ని పుడుతుందో అలాగే బీజాక్షరాలతో కూడిన మంత్రమును చాలాసార్లు జపిస్తే శక్తి పుడుతుంది. ఆ మంత్రదేవత సాక్షాత్కారం అవుతుంది. అదే ఉపాసన. శ్రీ విద్యలో మంత్రరాజమని చెప్పబడేది పంచదశి మహామంత్రమే. దీనిలో ఏ దేవత పేరు ఉండదు, కేవలం బీజాక్షరాలే ఉంటాయి.
అలాగే శ్రీచక్రంలో ఏ దేవత పేరు కానీ మంత్రం కానీ ఉండదు. కేవలం రేఖ అనగా గీతలతో నిర్మితమై ఉంటుంది. పరాశక్తికి మంత్రరూపము పంచదశి అయితే యంత్రరూపము శ్రీచక్రము. పంచదశి మహామంత్రము మాయను పోగొట్టి పరబ్రహ్మమును ప్రకాశింపచేస్తుంది. పూర్వకాలంలో ఈ పంచదశి మహామంత్రంను విష్ణువు, శివుడు, బ్రహ్మ, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమారస్వామి, మన్మధుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు మొదలైన వారు ఉపాసించి దేవీ ఉపాసకులయ్యారు. ఈ మంత్రాన్ని దర్శించి ఈ లోకమునకు తెచ్చిన వాడు మన్మధుడు. ఈ మంత్రమును మూలపురుషుడు ఋషి దక్షిణామూర్తి. పంచదశి మహామంత్రము 3 భాగాలుగా ఉంటుంది. ఇది 15 బీజాక్షరాలు గల మహామంత్రం. ఈ మంత్రానికి అధిదేవత శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి. మొదటి ప్రథమ ఖండం అంటే మొదటి భాగం దీనిని వాగ్భవకూటమి అంటారు. రెండవది కామరాజకూటమి, మూడవది శక్తి కూటమి. ప్రతి కూటమి ఒక ఖండం. తర్వాత ప్రాణశక్తి అయిన హ్రీంకార బీజం ఉంటుంది. 3 హ్రీంకారములను వరుసగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని అంటారు. మొదటి భాగం ఋగ్వేదాత్మకము అని, రెండో భాగము యజుర్వేదాత్మకం అని, మూడవది సామవేదాత్మకము అని అంటారు. అజ్ఞానం పోగొట్టి బుద్ధిని వికసింపజేసి బ్రహ్మజ్ఞానాన్ని కలగజేసే మహామంత్రం ఇది. గాయత్రి మంత్రము బ్రాహ్మణుల కోసం ఏర్పడగా పంచదశి మహామంత్రము అన్ని వర్ణాల వాళ్ళ కోసం ఏర్పడింది అని పెద్దలు అంటారు. గాయత్రి మంత్రమునకు పంచదశి మహామంత్రానికి భేదం లేదు. రెండిటి సారాంశము ఒకటే. గాయత్రి మంత్రం యొక్క అర్థం పంచదశి మహామంత్రంలోని ప్రతి కూటంలోనూ చెప్పబడింది. అందుచేత పంచదశి మహామంత్రమును ఒకసారి జపిస్తే గాయత్రి మంత్రాన్ని 3 సార్లు చేసిన ఫలితం వస్తుంది. పంచదశి మహామంత్రాన్ని గాయత్రి మంత్రంతో సంపుటీకరణ చేసి జపం చేస్తే కొన్ని రెట్ల ఫలితం చెప్పబడింది. పరదేవత యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసే మహామంత్రము పంచదశి. అందుకే ఇది మోక్ష విద్యగా చెప్పబడింది. ఈ మహామంత్రము వాగ్భవ, కామరాజ, శక్తి కూటములుగా 3 కూటములుగా విభజించబడినది. మొదటిది జ్ఞానాత్మకము, రెండవది కామ్యసిద్ధి, మూడవది మోక్షప్రదము. ఈ మంత్రమును జపం చేస్తే సాధకుడికి జరగని పని అంటూ లేదు, కైవల్య ప్రాప్తి కూడా జరుగుతుంది అని శాస్త్రం. ఈ విద్యాలోకంలో 12 విద్యలుగా ప్రసిద్ధికెక్కి ఉపాసింపబడుతున్నది. మను విద్య, చంద్ర విద్య, కుబేర విద్య, లోపాముద్రా విద్య, మన్మథ విద్య, అగస్త్య విద్య, నందికేశ్వర విద్య, సూర్య విద్య, ఇంద్ర విద్య, విష్ణు విద్య, శంకర విద్య, దూర్వాస విద్య. ఈ మహామంత్రమే బాలామంత్రంతో సంపుటీకరణ చేసి సౌభాగ్య విద్యగా ఇచ్చింది. గోపాల మంత్రంతో కలిపితే గోపాల సుందరి మంత్రము అవుతుంది. గణపతి మంత్రంతో కలిపితే శ్రీ విద్యా గణపతి, రామ మంత్రంతో కలిపితే శ్రీ విద్యా రామముగా ఇచ్చెదరు. శ్రీ విద్యా రామంగా ఈ మహామంత్రమును శ్రీరామ పంచాయతనమును ఉపాసించే వాళ్ళు ఎంతోమంది లోకంలో కలరు. వారి భక్తి అనన్య సామాన్యమైనది. ఇలా పలు విధాలుగా సంపుటీకరణం చేసి పంచదశి మహామంత్రమును ఉపాసించటం శిష్టాచారముగా కలదు.
ఈ మంత్రము ఉపదేశము లేని వాళ్ళు ఈ శ్లోకమును గాని లేక శ్రీ లలితా త్రిశతిని గాని చదువవచ్చును. శ్రీ భాస్కర రాయలచే విరచితమైన వరివస్య రహస్యము అందు ఆ జగన్మాతను ఉపాసించే మంత్రార్థములకు రహస్యము, పంచదశి మహామంత్రము యొక్క వివరణ, ఉపాసనా రహస్యములను స్పష్టంగా చెప్పబడినది. సర్వమంత్రస్వరూపిణి అయిన శ్రీ లలితామాతను తొలుత ఏ భక్తుడు శ్రీ లలితా సహస్రనామంతో భక్తితో కొలుచునో అతనికి అచిరకాలంలోనే దేవి తానే గురురూపిణి అయి భక్తునికి కడకు వచ్చి మంత్రోపదేశము చేసిపోవును. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్పాద శిష్యులైన శ్రీ శంకర భగవత్పాదులు విరచించిన పంచదశి వ్యాఖ్యానమైన బ్రహ్మ విద్యా విలాసములో పంచదశి మహామంత్ర వివరణ ఇలా చెప్పబడింది. ఉపాసన అనునది ఒక వ్యక్తిని లౌకిక ప్రపంచం నుండి పరలౌకిక భూమికలకు తీసుకొని పోవును. ఒక చక్కని మార్గము. ఈ మార్గము ఒక సద్గురువు మాత్రమే చూపగలరు. ఒక వ్యక్తికి సద్గురువు లభించుట, సరి అయిన ఉపాసన అందుకొనుట అనేది వారి వారి పూర్వజన్మ సుకృతము. ఉపాసన యందు గురుభక్తి చాలా ముఖ్యము అని పెద్దలు చెబుతూ ఉంటారు. బ్రహ్మతత్వము కంటికి కనబడనిది, దానికి భౌతిక ఆకారము లేనిది. ఆ పరబ్రహ్మము స్త్రీ కాదు, పురుషుడు కాదు. అట్టి బ్రహ్మతత్వమును మాతృరూపంగా ధ్యానించి కొలుచుటయే శ్రీ విద్య అని అంటారు. శ్రీ విద్యను గురించి తెలుసుకోవాలంటే శ్రీ విద్యోపాసకులు వేదాంగ పారంగతుడు, సకల విద్యా ప్రవీణుడు, అనేక మంత్రతంత్ర గ్రంథకర్త అయిన శ్రీ భాస్కర రాయలు రచించిన సేతుబంధము, వరివరహస్యము, సౌభాగ్య భాస్కరము, శ్రీ విద్యా రత్నాకరము, యోగిని హృదయము, శ్రీ విద్యా నిత్యాహ్నికము, శ్రీ పుణ్యానంద మునీంద్ర విరచితమైన కామకళా విలాసము, ఇంద్రగంటి శంకరప్రసాద్ శర్మ సంకలిత శ్రీ మహాత్రిపుర సుందరి శ్రీచక్ర పూజా కల్పమును శ్రద్ధగా పరిశీలించిన వివరములు బడయనవచ్చును. తత్తద్వర్ణార్థేయం తత్తద్వర్ణ స్వరూపేయం ఇతి తురీయ శ్రీ విద్యాయా నామార్థః శబ్దరూపార్థ లిఖ్యతే. ఇది వరివస్య రహస్యం. శ్రీ విద్యా పంచదశాక్షరి మంత్రంలోని ప్రతి అక్షరము ఆమె స్వరూపము. ప్రతి అక్షరము ఆమెనే నిర్దేశించును. ఆమెయే ప్రతి అక్షర స్వరూపము. మంత్రాక్షరము దాని శబ్దము, రూపము, దాని అర్థము, దాని శక్తి అన్నీ ఆమెయే. ఇదియే శ్రీ విద్య యొక్క నామార్థ శబ్దార్థ రూపార్థము. స్వగురువుకు శ్రీదేవికి, శ్రీచక్రమునకు, శ్రీ విద్యకు అభేదము అని వరివరహస్యము చెప్పుచున్నది. యతత్రయాభిన్నం స్వగురుస్తదభేదః భావనాదార్ఢ్యాత్ తేన గణేశాది మయస్తద్దయ యాచస్వయం తథారూపః. పరోక్షం చ పరోక్షేతి విద్యాద్వేధా విచారజా తత్ర పరోక్ష విద్యాప్తౌ విచారోమాం సమాప్యత. విచారణ వలన పరోక్ష జ్ఞానము, ఆ పరోక్ష జ్ఞానము కలుగుచున్నది. అందు అపరోక్ష జ్ఞానము సిద్ధించుటయే ఈ విచారణకు సమాప్తి అని ఈ శృతి వాక్యము. అజ్ఞానద్వయము మహావ్యాఖ్యాధీనముగానున్నది.
ఆ మహావాక్యప్రాప్తి అనేక జన్మ పుణ్యపంజరపరిపాకముచే ఈశ్వరానుగ్రహము వలన పుణ్యపురుషులకు శ్రీవిద్యా పూర్ణ దీక్ష లభించుచున్నది. అందు అంతర్భూతమైన మహావాక్య ప్రాప్తి కలుగుచున్నది. వీరలకు ఉపనయన సంస్కారము చేతను గాయత్రీ ప్రాప్తి వలనను ద్విజత్వ సిద్ధి కలుగును. శ్రీవిద్యా పూర్ణ దీక్షాంతయోగ్యత వలన తురీయ జన్మ సిద్ధించును. ఇదియే వీరికి చరమ జన్మ అనియు తెలియగును. ఈ మహావాక్య ప్రాప్తి 2 విధాలుగా జరుగుచున్నది. ఒకటి శ్రీవిద్యా పూర్ణ దీక్ష ఎందును, రెండవది తురీయాశ్రమము నందును లభించుచున్నది. ఈ విచారణకు శిఖి బ్రహ్మచారి, గృహస్థులు, ముండి సన్యాసులు, జటి వానప్రస్థులు, ఈ 4 ఆశ్రమాల వారు బ్రాహ్మణులు అధికారులు. కావున మహావాక్య ప్రాప్తి నొందిన శ్రీవిద్యా పూర్ణ దీక్షాపరులు కాషాయ వస్త్రములు ధరించిన సన్యాసులతో సమానమని శాస్త్రము చెప్పుచున్నది. అందుచే శ్రీవిద్యా పూర్ణ దీక్షా పరులు సాక్షాత్తు దేవీ స్వరూపులుగా శిష్టాచారులచే గౌరవించబడుచున్నారు. శ్రీవిద్యోపాసకులకు శ్రీ లలితాదేవికి అభేదం. అందుచేత పాదుకాంత శ్రీవిద్యా పూర్ణదీక్షా పరులు వారి గురువులకు తప్పించి మరొకరికి నమస్కారములు చేయకూడదు. సాక్షాద్విద్వైవేశాన తతో భిన్నా జగన్మాత అస్యాః స్వాభిన్నత్వం శ్రీవిద్యాయాం రహస్యార్థః. అతిమధుర చాప హస్తామపరిమితాం మోదబాణ సౌభాగ్యాం అరుణామతిశయ కరుణా అభినవ కుల సుందరీం వందే. అటువంటి మహాతల్లి పాదార విందాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.